దేశంలోనే అత్యధిక సంక్షేమం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరేంద్ర స్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మంత్రులు డోలబాల వీరేంద్ర స్వామి, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బేస్తవారిపేటలో 1,83,00,00,000తో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొమరూరు కసినపల్లిలో కోట్లతో నిర్మించనున్న 3311 కేవీ సబ్స్టేషన్ను శంకుస్థాపన చేశారు. అనంతరం రాచర్ల మేడారంపల్లెలో 3,90,00,00,000తో నిర్మించనున్న 3311 కేవీ సబ్స్టేషన్ను మంత్రులిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలబాల వీరేంద్ర స్వామి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, పింఛన్ 200 నుండి 2,000కు పెంచిన, 2,000 నుండి 4,000కు పెంచిన అది టీడీపీ ఘనతే. ఇంట్లో ఎంతోమంది విద్యార్థులు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశాడు. మేము చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో ఇస్తాం. 4,000 కోట్లతో గిద్దలూరు బనగానపల్లె 4 లైన్లు రోడ్లు నిర్మిస్తున్నాం. బేస్తవారిపేట నుండి ఒంగోలు 4 లైన్ల రోడ్లు నిర్మిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు దర్శి పర్యటన సెట్టింగ్ అని వైసీపీ నేతలు మాట్లాడు సిగ్గుచేటు. చంద్రబాబు ఎర్రటి ఎండలో 2 గంటల పాటు రైతుల మధ్య గడిపారు. వైసీపీ నేతల కళల్లో పొరల గమ్మి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా గెలిచిన 2 వైసీపీ ఎమ్మెల్యేలు ఏనాడు అసెంబ్లీకి రాలేదు. వారికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. వెలుగొండ పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేసి జిల్లా ప్రజలు మోసం చేశారు. మేము ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా చేస్తాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. జిల్లాకు స్వచ్ఛశ్యామలం చేస్తామని మంత్రి డోలబాల వీరేంద్ర స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఇరిక్షన్ బాబు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరు ఏం చేసేది సంవత్సరం కాలంలో మేము చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలే. ఆ మాట అన్నోళ్ళు బుద్ధిహీనులు. ఎవరు? జగన్ ప్రభుత్వం, జగన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదన్నవారు బుద్ధిహీనులే. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాటలన్నీ ప్రకారం పెన్షన్ పెంచుతా ఉన్నాం. 3,000 నుంచి 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. రకరకాల పెన్షన్స్ తోటి దాదాపు 64 లక్షల పెన్షన్స్, 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. అదిగాక గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి భర్త చచ్చిపోతే భార్యకి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి. మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో పాటు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నా ఫైనాన్స్గా ఇవాళ నిన్న 1,10,000 పెన్షన్స్ 1వ తారీఖు కొత్తగా భర్త చచ్చిపోయిన వాళ్ళు భార్యలందరికీ కూడా ఇవ్వటం జరిగింది అనమాట. అదే కాకుండా తల్లికి వందనం ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసాం. నిన్న రైతులకి ఒకే రోజు 98% దాదాపు 45,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసాం. ఎవరంది ఏం చేయలేదని జిల్లాకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాం వెలుగొండ కానీ మార్కాపురం జిల్లా అది కూడా తప్పకుండా చేస్తాం. గుళ్ళకమ్మ గేట్లు కొట్టుపోయి ఇసుకంత దొంగతనం చేస్తుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు పెట్టడమే కాకుండా 3 టీఎంసీలు నీళ్లు నిలబెట్టి రైతులకు ఇవ్వటంగా కాకుండా అక్కడ చేపలు పట్టుకొని జీవనంగా కొనసాగిస్తున్న వాళ్ళందరికీ కూడా దాదాపు 20 లక్షల చేపలను గుళ్ళకమ్మలో వేసామన్నమాట. 1 కాదు 2 కాదు. ఇవాళ సబ్స్టేషన్ ఉంది. ఇవాళ ఈ ఊర్లో సబ్స్టేషన్ ప్రారంభించాము. ఓ పక్కన మళ్ళీ ఇంకో సబ్స్టేషన్ శంకుస్థాపన చేసాం. అట్లా ప్రకాశం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 4 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ప్రారంభించడానికి రెడీగా ఉంది. మళ్ళీ డిమాండ్ని తగ్గట్టు రోజుకి కరెంటు వాడకం పెరిగిపోతుంది. డిమాండ్ తగ్గట్టు కూడా సబ్స్టేషన్లు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో 220 కేవీ సబ్స్టేషన్ 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే ధ్యేయంగా పెట్టుకొని స్కీములు ముసుగులో డబ్బులే ధ్యేయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇని ప్రజలు మోసపోద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్మార్ట్ మీటర్ల మీద మన విశాఖపట్నంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రజలు ఆమోదం లేకుండా ప్రజలకి అవగాహన కలిగించకుండా స్మార్ట్ మీటర్ మేము పెట్టమని మొన్నే చెప్పా. ఇవాళ మళ్ళీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న చెప్పాను.
ఇప్పుడు ఇండస్ట్రీస్కి కమర్షియల్స్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు మేమేం చెప్పాం, రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించు అని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టిట్యున్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు. నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా ఎంతకైతే 1300 1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర తెలితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల కట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. క్యూఆర్ కోడ్ కంప్లీట్ విధానం తీసుకొస్తామని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. సో ఆ విధానం మీద మీ కమెంట్స్ అంటే నువ్వు క్యూఆర్ కోడ్ కదయా. మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడేది ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛను ఇచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. దర్శిలో అన్నదాత సుఖీభవ పథకం ఓపెనింగ్ లో ఇది పంజాబ్ సినిమా సెట్టింగ్ పెట్టి సెట్టింగ్ చేస్తారని చెప్పేసి కరెక్టే కదా. సినిమా సెట్టింగ్ వేయడానికి పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకేమైనా కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒక్కరాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాంపా.